హాయ్ ఫ్రెండ్స్, వీడియో చూసే ముందు డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది, వెళ్ళి ఫాలో అవ్వండి. ప్రతి క్రికెట్ అప్డేట్ తో పాటు ఐపీఎల్ ప్రతి మ్యాచ్ కు ముందు ఫ్రీగా ప్రిడిక్షన్ ఇవ్వబడుతుంది. ఎలాంటి డబ్బులు చార్జ్ చేసేది ఉండదు, ఫ్రీగా ప్రిడిక్షన్ ఇవ్వబడుతుంది. ప్లీజ్ దయచేసి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. ఏంటి కోహ్లీ, మొత్తానికి కొడుకుని దింపేశావు. ఇక నెక్స్ట్ ఆర్సీబీ కెప్టెన్ వాడేనా? మనకేం తెలుసు, ఆ శివుడు ఏం ఫిక్స్ చేస్తే అదే. శివుడు ఆజ్ఞ అనేది చీమైనా కుట్టదు అంటారు. అయితే నీ ప్రమేయం ఏం లేదంటావు వాడి కెరియర్ మీద, అంతేనా? అంతేగా మరి. ఇండియాకు కెప్టెన్ చేస్తాడో లేకుంటే ఆర్సీబీ కెప్టెన్ చేస్తాడో ఆ దేవుడి చేతిలో పెట్టేసా నేను, అంతే. అయినా ఇప్పుడు మీ టీంలో మా టీంలో ఒక కోయిన్సిడెన్స్ ఉంది. అదేంటో తెలుసా నీకు? ఆర్సీబీ టీంలో ముంబై టీంలో కోయిన్సిడెన్సా? ఇంపాసిబుల్ కదా. మీరు 5 కప్పులు కొట్టారు, మేము ఒకటి కూడా కొట్టలేదు. అయ్యో, ఎప్పుడు నీ కప్పులు గోలేనా? ఆ కప్పు కొట్టే వరకు నువ్వు కప్పుల గురించి ఆలోచిస్తూ ఉంటావేమో అనిపిస్తోంది. నీకేం ఎన్నైనా మాట్లాడతావు. 5 కప్పులు కొట్టినావు, నేను లాస్ట్ కప్పు కొట్టకుండానే కెప్టెన్సీ నుంచి బయటకు వచ్చేసా. దగ్గరికి వచ్చావు. అదే కోయిన్సిడెన్స్ గురించి మాట్లాడుతున్నా. అంటే కెప్టెన్సీ నుంచి బయటకు రావడం అంటున్నావా? ఎస్, మా టీంలో నేను కెప్టెన్ కాని కెప్టెన్ని, హార్దిక్ పాండే కెప్టెన్. మీ టీంలో ఫ్యాఫ్ డు ప్లెసిస్ కెప్టెన్ కాని కెప్టెన్, కానీ నువ్వే కెప్టెన్. అబ్బా, భలే ఉంది కదా కోయిన్సిడెన్స్. మన ఫ్యాన్స్ అందరూ మన కోసం చూస్తూ ఉంటారు, కానీ మన కెప్టెన్స్ మాత్రం మన మీద డిపెండ్ అయి ఉంటారు, అంతే కదా? అమ్మయ్యా, మొత్తానికి నీకు బల్బు వెలిగింది కానీ ఏదో ఫన్నీగా మాట్లాడుకుంటున్నాం. మరి మన కెప్టెన్స్ దీన్ని సీరియస్గా తీసుకున్నారంటే హర్ట్ అయిపోతారు, జాగ్రత్త. ఏంటి కెప్టెన్స్ అంటున్నారు, హర్ట్ అంటున్నారు అంటే నా గురించేనా? నువ్వెక్కడ తగులుకున్నావురా బాబు? నువ్వు కెప్టెన్ అయిపోయావు కదా. ప్రపంచంలో ఎక్కడ కెప్టెన్ అన్న పదం వినిపించినా చాలు నీ గురించే మాట్లాడుకుంటున్నారేమో అన్నట్టు దూరేస్తావు. అంతొద్దు రోహిత్ శర్మ, నేను మొత్తం విన్నా. ఏమైంది డు ప్లెసిస్ అన్న? నాకు చెప్పు, వీళ్ళు ఏం మాట్లాడుకున్నారు? నా దగ్గర ఏదో దాస్తున్నారు. మనమిద్దరం వీళ్ళ మీద డిపెండ్ అయ్యే కెప్టెన్స్ అంట. కెప్టెన్ గాని కెప్టెన్స్ వీళ్ళేనంట. రోహిత్ అన్న, డు ప్లెసిస్ అన్న చెప్పింది నిజమేనా? నిజం ఒప్పుకో. అరే హార్దిక్, ఏదో కామెడీగా మాట్లాడుకున్నాం రా బై. నువ్వే కదా కెప్టెన్ ముంబైకి, ఏం ఫ్యాఫ్ డు ప్లెసిస్? నువ్వే కదా కెప్టెన్ ఆర్సీబీకి. ఇక మేం చేసేది ఏముంది, బ్యాటింగ్ ఆడుకుని వెళ్ళిపోతాము. అంతే కరెక్ట్గా చెప్పినాడు కోహ్లీ. లేదు, మీరిద్దరూ కలిసి ఏదో ప్లాన్ చేస్తున్నారు. ఎంత ప్లాన్ చేసినా ముంబైకి మాత్రం నేనే కెప్టెన్. అవునవును, ఆర్సీబీకి నేనే కెప్టెన్. ఏం కోహ్లీ, వీళ్ళకి చెప్పులు దెబ్బయా ఏంటి? మనం చెప్తుంది అదే కదా, వీళ్ళే కెప్టెన్స్ అని. అయ్యో వదిలే రోహిత్ శర్మ, వాళ్ళ కెప్టెన్సీ గోల వాళ్ళది. అయినా ఈసారి ఆర్సీబీని ఓడించడానికి ఏం ప్లాన్స్ వేసుకున్నారు మీరు? నువ్వు జోక్ లేకు కోహ్లీ అన్న, ఆర్సీబీని ఓడించడానికి మళ్ళీ ప్లాన్లు వేసుకోవాలా? ఎలాగో మీరు ఓడిపోతారు కదా. ఏంటి హార్దిక్, ఆర్సీబీని తక్కువ అంచనా వేస్తున్నావా? చూడు, మళ్ళీ జోకేస్తావు. తక్కువ అంచనా వేయడం ఏంటి? మీరు తక్కువే కదా. ఇదే మాట మీరిద్దరూ గ్రౌండ్లో దిగి అప్పుడు చెప్పండి, ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ చూసుకుందాం. కోహ్లీ అన్న, కొద్దిసేపు మనం అన్ని విప్పేసి నిజాలు మాట్లాడుకుందాం. హలో, ఈ విప్పడాలు నేను చేయనబ్బా, నువ్వు చేసుకుంటామో చేసుకో. నేను నిజాలు మాట్లాడమంటే మాట్లాడతా. అబ్బా అదేలే అన్న, ఏదో ప్రాస బాగుంటుందని చెప్పినా. చెప్పు, ఏంటో వింటాను. ఏం నిజాలు? మీ టీంలో ఒక మంచి ఫాస్ట్ బౌలర్ పేరు చెప్పు, అలాగే ఒక మంచి స్పిన్నర్ పేరు చెప్పు. ఎందుకు లేరు? మా టీంలో కూడా కత్తులు లాంటి బౌలర్లు ఉన్నారు. మొహమ్మద్ సిరాజ్ లేడా? అల్జరీ జోసెఫ్ లేడా? కరణ్ శర్మ లేడా? మా మెయిన్ స్పిన్నర్. అదే కదా ప్రాబ్లం. లేడా అని చెప్పి ఇండైరెక్ట్గా లేరు అని నువ్వే చెప్తున్నావు. వాళ్ళు పేపర్ మీదే ఉన్నారు, గ్రౌండ్లో ఉండరు కదా, సరిగ్గా ఆడరు కదా. చూపిస్తాం. ఈసారి మీరు ఏ బౌలింగ్ డిపార్ట్మెంట్ అయితే వీక్ అనుకుంటున్నారో అదే బౌలింగ్తో మీకు తొక్క నర తీసి చూపించకపోతే నా పేరు కోహ్లీనే కాదు, మా టీం పేరు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరే కాదు. ఈసారి కప్పు నమ్మదే. అది అట్టా చెప్పు, ఈసారి కప్పు నమ్మదే. ఏంటి డు ప్లెసిస్, నీకు డైలాగులు కూడా ఇవ్వలేదా? కోహ్లీ చెప్పిందే మళ్ళీ రిపీట్ చేస్తున్నావు. నీకు భలే ఇచ్చారులే. ఈసారి నువ్వు 5 కప్పులు కొట్టినా నోరు మూసుకొని హార్దిక్ మాట వినాల్సిందే. నీకేదో పెద్ద ఇచ్చినట్టు నన్ను ట్రోల్ చేస్తున్నావు. అబ్బని, ఈ కెప్టెన్సీ పోయాక ఒక్కడు కూడా నాకు మర్యాద ఇవ్వట్లేదు. ఛీ, అయినా మాకు అన్ని చెప్తున్నారు, మేము ఒకటి అడుగుతాం, చెప్తావా? మీ టీంలో టపీమని చెప్పి ఒక మంచి స్పిన్నర్ పేరు చెప్పండి చూద్దాం. పీయూష్ చావ్లా పీయూష్. ఒక్కరి పేరు చెప్పమన్నా, ఒకే పేరుని 2 సార్లు చెప్పమని చెప్పలేదు నేను. అదేలే ఓయ్, ఉన్నాడు కదా పీయూష్ చావ్లా, ఇంకేంటి, వాడొక్కడు చాలు మీ అందరినీ ఆల్అౌట్ చేసి పడేస్తాడు. అంత లేదమ్మా, పీయూష్ చావ్లా ముస్లోడైపోయాడు. ఈసారి చూస్తారా, మీ స్పిన్నుకి మా బ్యాట్సే సమాధానం చెప్తాయి.
అన్ని సిక్స్లు గ్రౌండ్ బయటే ఉంటాయి. ఏం మాట్లాడుతున్నావు డూప్లెసిస్ అన్న? మా బ్యాటింగ్ డిపార్ట్మెంట్ చూసినావా నువ్వు? వరుసగా 7-8 మంది బ్యాట్స్మెన్లు ఉన్నారు. అవసరమైతే డగ్అవుట్ లో నుంచి రావడానికి 2-3 పక్కన పెట్టాం, దాచుంచాం. మా దగ్గర కేజీఎఫ్ ఉంది, ఎక్కువ మాట్లాడితే KGF ఉంది. KGF ఇదేంటబ్బా? కే అంటే కోహ్లీ, జీ అంటే గ్లెన్ మ్యాక్స్వెల్, ఇంకొక జీ అంటే గ్రీన్, కెమెరన్ గ్రీన్, ఎఫ్ అంటే ఫ్యాబ్ డూప్లెసిస్. మీ దగ్గర ఏముంది చెప్పండి? అబ్బాచా, చెప్పుకుందామంటే ఇలా రైమింగ్లో ఒక్క పేరు కూడా సెట్ అవ్వట్లేదే. వీళ్ళకి భలే దొరికాయి. అవునన్నా, అంబానీ మామ మంచి మంచి ప్లేయర్స్ని కొన్నాడు కానీ పేర్లు సరిగ్గా చూసుకోలేదు. ఆ సిఎస్కే వాళ్ళేమో RRR అంటారు, వీళ్ళేమో KGF అంటారు. మనకేముంది బొచ్చు, ఏమీ లేదు. అబ్బా, భలే ఇచ్చాం కదా కోహ్లీ. వాళ్ళకి చూడు, చెప్పుకోవడానికి పేర్లే లేవు. మీరు సినిమా పేర్లు చెప్పుకుంటారు అంతే, ఏం ఆడరు. మా దగ్గర రియల్ ప్లేయర్స్ ఉన్నారు, మీరు రీల్ ప్లేయర్స్. సరే, అది చూసుకుందాం రోహిత్. ఈసారి గ్రౌండ్లో దిగాక నేను కొట్టే సెంచరీలు లెక్క పెట్టడానికే మీ ఫీల్డర్స్ అందరు సరిపోతారు. చూడు కోహ్లీ అన్న, ఎన్ని సంవత్సరాల నుంచి కప్పు కొడతామంటున్నారు, కొట్టారా? కొట్టలేదు. కాబట్టి ఈ సంవత్సరం మేము మళ్ళీ కప్పు కొడుతున్నాం, మీరు చూస్తూ ఇంటికి వెళ్ళిపోతున్నారు. కప్పు కొట్టకపోయినా ఒక లాయల్ ఫ్యాన్ బేస్ని ఏర్పాటు చేసుకున్నాము. ఒక్కసారి ఊహించుకోండి, ఇదే కప్పు కొట్టకుండా మీరు ఇన్ని సంవత్సరాలు ఉండి ఉంటే మీ మ్యాచ్లు చూడడానికి కూడా మీ ఫ్యాన్స్ వచ్చేవాళ్ళు కాదు. కానీ మా వాళ్ళు, మేము కప్పు కొట్టినా కొట్టకపోయినా మేము ఎక్కడికి వెళ్ళినా మా కోసం ఆర్సీబీ అంటే వస్తున్నారు. ఆ ప్రేమను మేము సాధించాం, అది చాలు మాకు. ఏంటి హార్దిక్, కరెక్టే కదా? మనం ఒకవేళ కప్పులు కొట్టకపోయిందంటే మన ఫ్యాన్స్ కూడా మనల్ని ఇట్లా సపోర్ట్ చేసేవాళ్ళంటావా? ఏమో అన్న, కోహ్లీ అన్న గట్టిగా అడిగేసరికి నాకు కూడా కొంచెం తేడా కొడుతుంది. చూసారా, అది ఆర్సీబీ అంటే. అట్లుంటుంది మాతో, మా ఫ్యాన్స్తో. ఈ పిచ్చాపాటి మాటలన్నీ దండిగా మాట్లాడొచ్చు కానీ ఈసారి కప్పు కొడుతున్నారు లేదా అది చెప్పండి. ఈసారి కప్పు నమ్మదే అని చెప్పి ఆల్రెడీ నేను మా కెప్టెన్ చెప్పేశాం. ఇక ఏదైనా ఉంటే మీరే మాట్లాడాలి. మీరు ఎలాగో కప్పు మీదే అంటున్నారు, కానీ మేము మొదలం అంటున్నాము. మా దండయాత్ర కొనసాగుతూనే ఉంటుంది. ఈసారి కప్పు కొట్టే చిన్నస్వామి నుంచి మేము బయటికి వెళ్తాం. చూద్దాం, అది చూద్దాం. ఇక ఎన్నో రోజులు లేదు, మార్చ్ 22 IPL స్టార్ట్ కాబోతోంది. మొదటి మ్యాచ్ నుంచే మీ ఓటమి కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. అదే మొదటి మ్యాచ్లో మా తొలి విజయాన్ని నమోదు చేసి మీ దగ్గరకు వచ్చే వరకు ప్రతి మ్యాచ్ గెలుస్తాం. అంటే తర్వాత మ్యాచ్ ఓడిపోతారా? కొంచెం బుర్ర పెట్టి ఆలోచించు హార్దిక్. నువ్వే కదా కప్పు గెలుస్తా అన్నావు, అంటే ఫైనల్స్ రాలే కదా? డూప్లెసిస్ చెప్పింది ఫైనల్స్ వరకు గెలుచుకుంటూ వచ్చి మిమ్మల్ని కూడా ఓడిస్తాము అని చెప్పి. వదిలే కోహ్లీ, ఫైనల్స్కి వస్తామని నమ్మకమే లేదు. ఇక వాళ్ళేం కప్పు కొడతారు? మనం కప్పు కొడుతున్నాము, కొట్టేశాము, ఫిక్స్ అయిపో. ఈ ఆర్సీబీ వాళ్ళతో మాట్లాడితే అసలు ముంబై ఇండియన్స్ 5 కప్పులు కొట్టిందా లేదా అనేది మర్చిపోతున్నా. ఎలాగైనా సరే ఈసారి వీళ్ళ పొగరు దించాల్సిందే. ఈసారి కప్పు నమ్మదే.